పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త మండా సల్మాన్ ను టీడీపీ నాయకులు అతి కిరాతకంగా హత్య చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన స్పష్టం చేశారు. సంక్రాంతి కూడా అయిపోయింది. ఆడవాళ్ళకి ఇస్తానన్న 1500 ఇప్పటికీ ఆలు లేదు, సూలు లేదు. ఉద్యోగ నిరుద్యోగ వృత్తి దేవుడికి తెలియాలి. ఇలా అన్ని విషయాలు. గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఇస్తానని గ్యాస్ కొట్టారు. ఇప్పుడు గ్యాసు లేదు, సిలిండరు లేదు. ఒక సిలిండర్ సబ్సిడీ ఇస్తారు, 2టికి ఇవ్వరు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. కేవలం డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలో పెట్టుకోవాలా? ఎందుకు? అక్కడ చంద్రబాబు నాయుడు గారికి 5,000 10,000 ఎకరాలు ఉన్నాయి. ఆ 10,000 ఎకరాల అమాంతంగా పెంచుకోవడానికి అందరి మీద అప్పు తీసుకెళ్లి అక్కడ పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మాట అన్నా పడే పరిస్థితిలో లేరు. ఏమన్నాడు మొన్న? గుంటూరు లేదు విజయవాడకి కొంచెం దూరంగా ఉందాయా అన్నాడు. అక్కడెక్కడ నాకు కడితే ఇంకా మెరుగన్నాడు. వాస్తవే కదా. నిజంగా నా పర్సనల్ ఒపీనియన్, గుంటూరు విజయవాడ మధ్యలో గడితే అసలు బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలా తయారయ్యేది. కానీ వద్దు. ఆయన 5,000 10,000 ఎకరాలు ఎక్కడుంటుందో చంద్రబాబు నాయుడు గారు అక్కడే కట్టాలి. ఆయన ఇప్పుడున్న 2 కోట్లు 20 కోట్లు చేసుకోవాలా? మా ప్రపంచం మీద జనం మీద పెట్టుకున్న 1,00,000 కోట్లు ఆయన కొరకే ఖర్చు పెట్టాలా? ఇది ఈరోజు ప్రభుత్వం. ప్రశ్నిస్తే కేసులు. ఏంటి ఈరోజు పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం స్టాన్ఫోర్డ్ లో చదివాడంట లోకేష్ బాబు గారు. మరి ఇంగ్లీష్ వచ్చింది కదా. అంబేద్కర్ గారు రాజ్యాంగం చదవచ్చగా ఒకసారి. ఏం రాశాడు, ఎందుకు రాశాడు? విభిన్న కులాలు, జాతులు, మతాలు ఈ సువిశాలమైన భారతదేశంలో హాయిగా బ్రతకాలని చట్టాలు చేస్తే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పని బాటలాక. ఆ రెడ్ బుక్ వల్లే ఈరోజు గ్రామాల్లో హత్యలు. పిన్నెల్లి గ్రామంలో 18 నెలల నుంచి అసెంబ్లీ కౌంటింగ్ అయిన రోజు నుంచి 200 కుటుంబాల్ని ఊరి నుంచి తరిమేసి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు, నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, బిడ్డలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరినీ తరిమేశారు ఊరి నుంచి. అసలు ఎక్కడన్నా చూసామా? పెద్ద పెద్ద ఫ్రాక్షన్, బాంబు దాడులు, నక్సలిజంలో కూడా ఎప్పుడు ఆడవాళ్ళ జోరికి, పిల్లల జోరికి పోలేదు. అంతకన్నా నీచమైన రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరైనా సరే పిల్లల్ని ఊరు బయట తోలిన దాఖలాలు మనం ఎక్కడన్నా చూసామా? పిన్నెల్లో చూడండి. ఎక్కడెక్కడికో పోయి పాపం కూలినాలు చేసుకొని చదువు ఆపేసుకొని బతుకుతున్నారు పిల్లలంతా. ఈరోజు ఒకడు పాపం భార్యకేదో బాలేకపోతే చూడ్డానికి సాల్మన్ గారు ఆ ఊర్లోకి వెళ్తే ఊర్లోకి వస్తావా అని కొట్టి చంపారు. చంపాడురావు బాబు, కోమాలో ఉన్నాడు, కేసు గట్టి అరెస్ట్ చేయని ఆ సిఐకి, ఆ ఎస్ఐకి చెప్తే యూజ్లెస్ ఫెలోస్ ఈయన మీద కేసు పెడతారు. కోమాలో ఉన్న వ్యక్తి మీద 324 కట్టారు. కొట్టినోడి మీద కేసు లేదు. మళ్ళీ సీరియస్ అయిందని తెలిసి వాళ్ళ మీద మళ్ళీ 324 కట్టాడు. చివరికి మనిషి చనిపోతే ఇప్పుడు 302గా మారుస్తారట. ముందు అసలు ఆ సిఐఎస్ఐని సస్పెండ్ చేయాలి ఈ ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు. ఇంకా దారుణం ఏంటంటే అసలు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఇనుండవు. మనిషి చనిపోతే సరే, కారణం ఏదైనా కావచ్చు, మర్డర్ కావచ్చు, వేరే చావైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్తారు. వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టడమో కాల్చటమో చేస్తారు. ఆ బాడీని పిన్నెల్లి ఎస్సీ కాలనీకి తీసుకెళ్తామంటే గ్రామంలోకి తాగకూడదంట. ఎవడు చెప్పాడా అంటే ఆ గ్రామంలో ఉన్న 2-3 నాయకులు చెప్పి వాళ్ళ బంధువులతో ఈ విధంగా మాట్లాడుతున్నారంటే లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీసులే ఇలాంటి హత్యల్ని, ఇలా గుండాల్ని, ఇలాంటి రౌడీజాల్ని ప్రోత్సహిస్తున్నారా అని మనకు అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పొలిటికల్ గవర్నెన్స్ పక్కన పెట్టి రెడ్ బుక్ గవర్నెన్స్ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు. మరి మా పల్నాడులో అయితే ఎక్కువ. ఎందుకంటే గవర్నమెంట్ పోయిన తర్వాత చూసాం, నడి రోడ్డు మీద వినుకొండలో రషీద్ ఏ విధంగా నరికి హత్య చేశారో మనం చూసాము. ఇలా అనేక ఎగ్జాంపుల్స్ రాష్ట్రంలో ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ముందా సాల్మన్ ని కూడా మనం చూసాము ఏ విధంగా హత్య చేశారు. అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా కూడా వాళ్ళ చేతుల మీదకి తీసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తన భార్యకు బాలేదని చెప్పి గ్రామానికి వచ్చి తనకి చూపిద్దామని ఇంటికి వచ్చినటువంటి అతన్ని మరి ఏ విధంగా టీడీపీ వాళ్ళు హత్య చేశారో మనమంతా కూడా చూస్తా ఉన్నాము. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఎవరైతే ఒక దళితుడిని ముందా సాల్మన్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను హత్య చేశారో వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సిఐ,
ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా కూడా సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ కాసు మహేష్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కూడా అండగా ఉన్నారు. విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించారు. జగన్ గారు ఆ పరిస్థితులన్నీ కూడా ఫోన్ మాట్లాడి కనుక్కొని తెలుసుకొని ఆ కుటుంబానికి వారి యొక్క కండోలెన్సెస్ తెలిపారు. ఆ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎక్కడ ఇలాంటి పరిస్థితి జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అండగా ఉంటారు, మీరు భయపడొద్దు అని చెప్పి ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితులు. ఇప్పటికే ఆ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకున్నారు. అక్కడ వాళ్ళంతా కూడా నిన్న మహేష్ గారు చెప్పారు, కొద్ది రోజులు అందరూ కూడా మాట్లాడుకొని ఒక మీటింగ్ వేసుకొని టైం చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరూ ఆ గ్రామాల్లోకి తిరిగి వచ్చి ఉండొచ్చు అని చెప్పి ఒక భరోసాని ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉండగా మరి మహేష్ గారు కూడా వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా పోలీసులేమో ఆ విధంగా మాట్లాడి ఎవరైతే చనిపోయారో చనిపోయిన అతని మీద కేసు పెట్టారు. ఇక దాదాపుగా 6 రోజుల పాటు చికిత్స పొంది ఇక అతను చనిపోతాడేమో డౌట్ వచ్చినాక పోలీసులు ఏదో చిన్న కేసు ఆ యొక్క చంపినటువంటి వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీద పెట్టారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినటువంటి ఎవరైనా ఎంత పెద్ద టీడీపీ నాయకుడైనా టీడీపీ కార్యకర్త అయినా పోలీసులైనా సరే టైం వచ్చినప్పుడు మీ అందరినీ వదిలిపెట్టము, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పిన్నెల్లి గ్రామంలో సాల్మాన్ రాజుని అతి దారుణంగా చంపేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ చంపేసినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే కనీసం ఎమ్మెల్యే గాని ఆ ఎంపీ గారు గాని ఇలాంటి దారుణం జరిగిందని ఎక్కడైనా వాళ్ళకి కాస్త కనీసం మనుషులని సాటి మనిషి అంత దారుణంగా చనిపోయాడనే సానుభూతి గాని ఈ ప్రభుత్వం తరపు నుంచి కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సహాయం అందించాడు తక్షణమే. ఈ ప్రభుత్వం కనీసం కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడున్న పల్నాడు నాయకులు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ మినిస్టర్ హోదా అని చెబుతుంటారు.